మనందరి ఆనంద స్వరూపం డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్కి ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్కి ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేసుకుందాం. 108 గ్రామాల్లో 108 క్లాసెస్ నిర్వర్తించి ఆ 108 గ్రామాల్లో 108 పిరమిడ్లు రావాలి అని ఒక మహాసంకల్పాన్ని పెట్టుకున్నారు మన ఒయ్యూరు శివగారు. దానిలో మొట్టమొదటిగా ఒకసారి అందరినీ ఒక సమీకరణకి తీసుకొచ్చి ఈ విషయాన్ని తెలియచేయాలి, దానికి ఒక వేదిక కావాలి అని అనుకున్నప్పుడు ఈ వేదిక మనకి వారు ఇవ్వడం, అందరికీ ఇంటిమేట్ చేయడం, సుదూర ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి మీరందరూ తరలి రావడం, ఈ 108 పిరమిడ్ల కార్యక్రమానికి సక్సెస్కి మీ రాకే దానికి అంకురార్పణగా భావిస్తూ, మరి ఎక్కడ కార్యక్రమం జరిగినా సంగీత నాద ధ్యానం పత్రి మహారాజ్కి ఇష్టమైనటువంటి కార్యక్రమం. మరి దానిలో భాగంగా శివకి నాకు ఉన్నటువంటి ఆత్మీయ అనుబంధంతో ఈ ప్రోగ్రాం సంకల్పించుకోగానే సార్ మీరు మాకు డేట్ ఇవ్వాలి అని అనడం, లక్కీగా నాకు ఈరోజు అవకాశం రావడం అది నా భాగ్యంగా భావిస్తూ, యాక్చువల్గా శివ ఈ మాటలు చెప్పాలి ప్రారంభంలో, కానీ ఈ మాటల్ని మనందరికీ మరింత జ్ఞానాన్ని అందించినటువంటి శ్రీ జక్కా రాఘవరావు గారి మాటలతో, డాడీ మాటలతో ప్రోగ్రాం స్టార్ట్ చేయండి, నేను ఎవరో వస్తున్నారు రిసీవ్ చేసుకుంటున్నానని చెప్పారు. మరి మన కరతాళ ధ్వనులతో డాక్టర్ జక్కా రాఘవరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ వారి యొక్క అమూల్యమైనటువంటి చిరు సందేశాన్ని మనం అందరం ఆస్వాదిస్తూ ఆ అమృతాన్ని స్వీకరించిన తర్వాత వారు ఎప్పుడు మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తే అప్పుడు మనం ధ్యానంలోకి వెళ్దాం. అర్జెంట్ ఏం లేదు. సాయంత్రం 4 గంటల వరకు ఈ ప్రోగ్రాం నిర్వర్తింపబడుతోంది. టిఫిన్ చేశారా అందరూ? మాట్లాడలేదేంటి? థ్యాంక్ యూ. మధ్యాహ్నం లంచ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈవినింగ్ స్నాక్స్ ఉన్నాయి. సాయంత్రం 4 గంటలకి శాకాహార ర్యాలీ ఉంది. అతిరథ మహారథులందరూ ఈ వేదిక మీదకి రాబోతున్నారు. ఈరోజు మనందరం జనవరిలో వచ్చే సంక్రాంతిని ఈరోజే మనం ఆ పండుగ జరుపుకొని అందరం ఇక్కడి నుంచి వెళదాం. డాడీ మాటలు తీసుకుందాం కొన్ని నిమిషాలు. ఓకే, రైట్ ఫ్రెండ్స్, విన్నారు కదా ఎందుకు వచ్చాం మనం ఈరోజంతా ఇక్కడికి? చెప్పండి. 108 గ్రామాల్లో 108 ధ్యానం క్లాసులు చెప్తూ, క్లాస్ చెప్పినటువంటి ప్రతి ఊరిలో కూడా ఒక మంచి పిరమిడ్ రావాలనేటటువంటి సత్సంకల్పంతో శివ స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్ అవ్వాలని చెప్పని మరొకసారి మనం మనసా వాక్య కర్మణ తలుసుకుంటూ ఈ ప్రోగ్రాం తలపెట్టినందుకు శివకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఏనాడో ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ చెప్పిన, ఈనాడు ఈ కలియుగంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పిన ఏమిటి ఏకైక స్టేట్మెంట్ అంటే ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్త. అవునా కాదా? చెప్పండి ఒకసారి. ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్త. ఈ కలియుగంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ భూప్రపంచం మీద జన్మ తీసుకున్న తర్వాత ఆయన ఒక సంకల్పం చేసుకున్నారు. కానీ సంకల్పానికంటే ముందు చిన్నతనం నుండి కూడా ఆయనకు ఉన్నటువంటి ఒక చింతనతోటి, ఒక జిజ్ఞాసతోటి వేలాది ఆధ్యాత్మిక గ్రంథాలను అవపాసన పట్టడం, వాటన్నిటి యొక్క సారాంశాన్ని ఆయన గ్రహించుకుంటాం,
సగటు వ్యక్తిగానే ఎదిగి పెద్ద ఆయన అయ్యాడు. అగ్రికల్చర్ ఎంఎస్సీ కంప్లీట్ చేశారు. గవర్నమెంట్ ఫర్టిలైజర్స్లో మంచి ఆఫీసర్ పోస్ట్ ఉంది ఆయనకి. వివాహం అయిపోయింది. 2 ఆడపిల్లలకి జన్మని ఇవ్వటం జరిగింది. కానీ జీవితంలో ఏదో తెలియనటువంటి అసంతృప్తి. అంత ఆఫీసర్ పోస్టులో ఉన్నప్పటికీ, భౌతిక పరంగా ఎటువంటి లోటు లేకపోయినప్పటికీ ఏదో తెలియనటువంటి అసంతృప్తి. ఏమిటి అసంతృప్తి అని అంటే, మరి కనపడిన వాళ్ళందరికీ అప్పటికే ధ్యానం చేపటం ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. కానీ తెలియనటువంటి అసంతృప్తి. ఇది కాదు నేను చేయవలసిన పని అని ఆయన డిసైడ్ చేసుకుని అప్పుడు ఆయన చేసే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి బయటకు వచ్చారు. ఎప్పుడు 92లో జరిగిన సంఘటన ఇది. ఎప్పుడైతే ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చారో అమ్మయ్య అని గాలి పీల్చుకోగలిగారు. అంటే అప్పటి వరకు ఒక బంధంలో ఉన్నట్టే ఫీల్ అయ్యారు ఆయన. ఉద్యోగానికి రాజీనామా చేసి బయటికి రాగానే ఒక స్వేచ్ఛాజీవిగా విహరించడం స్టార్ట్ అయింది కదా. స్వేచ్ఛ అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది, బంధంలో ఉంటే ఎలా ఉంటుంది మనందరికీ కూడా. కాబట్టి ఎప్పుడైతే ఆయన పర్పస్ ఆయన తెలుసుకోగలిగి ఆయన పర్పస్గా న్యాయం చేయాలని చెప్పే ఉద్దేశంతో ఉద్యోగానికి రాజీనామా బయటికి రావడం జరిగిందో అప్పుడు ఆ స్వేచ్ఛ ఏమిటి, ఆయన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి, ఈ రెండుతో కూడా ఆయన తెలుసుకోగలిగారు. అట్లా ఒక వ్యక్తిగా బయటకు వచ్చినటువంటి పత్రిజీ ఈరోజు ఒక శక్తిగా ఆవిర్భవించి ఒక రాష్ట్రానికో దేశానికో పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళి మొత్తం కూడా శాఖాహారిగా మారాలని చెప్పని, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కుల మతాలకి అతీతంగా, ప్రాంతాలకి దేశాలకి అతీతంగా ప్రతి మానవుడు కూడా రెగ్యులర్గా ధ్యానం చేయటం ద్వారా వాళ్ళ వాస్తవాలు ఎలా తెలుసుకోవాలి, వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏ విధంగా గ్రహించుకోవాలి అనేటటువంటి దాని మీద ఒక చక్కని సత్సంకల్పం చేసుకుని 92లో మొదలుపెట్టినటువంటి ఆ ఉద్యమం ద్వారా దరిదాపు ఆయన శరీర విరమణ చేసేసరికి ప్రపంచంలో కోట్లాది మందికి ఆయన ఒక మెసేజ్ అందించగలిగారంటే సంకల్పం ఎంత బలంగా ఉంటుందనే మనకు అర్థమవుతుంది కదా. ఆయన వాస్తవానికి ఏ విధంగా ఆయన సృష్టికర్త అయ్యారో ఇవాళ వేలాది మంది పిరమిడ్ మాస్టర్స్ ఆయన ఇచ్చినటువంటి జ్ఞానభిక్ష స్వీకరించి అద్భుతంగా ఎదిగి ఇవాళ దేశమంతా కూడా ఎన్ని శాఖాహార ర్యాలీలు అవుతున్నాయి, ఎన్ని జూమ్ క్లాసులు అవుతున్నాయి, ఎన్ని ఫిజికల్గా క్లాసులు అవుతున్నాయి, ఎంత పెద్దపేట వేసి ఆయన వెళ్ళిపోయారంటే అసలు చెప్పడానికి వీల్లేదు పరిస్థితి. అంటే ఆయన పర్పస్ ఫుల్ఫిల్ అయిపోయింది, ఆయన పాత్ర ఆయన పోషించారు. ఈ భూ ప్రపంచం మొత్తం మీద ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్త అనేటటువంటి ఒక చక్కని కాన్సెప్ట్ మనకు అందించారు. ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు మనందరి ధ్యేయం ఏమిటి, ఆయన ఇచ్చినటువంటి ఒక 3 పాయింట్లు చెప్పారు గట్టిగా. ఒకటి సాధన, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా, మీరు గంట చేస్తారా 10 గంటలు చేస్తారా ఎవరి చాయిస్ వాళ్ళకు ఉంది. 2 స్వాధ్యాయం, మంచి పుస్తకాలు చదివి కేవలం చదివి మాటలతో సరిపెట్టుకోకుండా దీది ఎంతవరకు జీవితంలో ఆచరించగలుగుతున్నాను అనేటటువంటి ఆత్మవిమర్శ చేసుకుంటూ ఎదగటాన్ని స్వాధ్యాయం అని చెప్తాం. 3వది సజ్జన సాంగత్యం. ఇప్పుడు మనం చేసేదంతా కూడా అదే సాంగత్యం. ఎవరైతే సత్యాన్వేషణలో ఉన్నారో వాళ్ళ సాంగత్యంలో అరమరికలు లేకుండా మనం మాట్లాడుకుంటూ మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే ఈ జన్మలో మనం న్యాయం చేసుకునే వాళ్ళం అవుతాం. మనం ఎప్పుడైతే న్యాయం చేసుకుంటామో మన సంకల్పాలు ఎంత బలంగా ఉంటాయో అంత బలంగా మనం కూడా బయటికి వెళ్ళటానికి వీలవుతూ వస్తుంది. ఆ విధంగా మరి శివ యాక్చువల్గా చార్టెడ్ అకౌంట్ చదువుకున్నప్పటికీ తను చేసే ఉద్యోగంలో సరైనటువంటి తృప్తి లేక బయటకు వచ్చి వాళ్ళ నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్కి ప్రాజెక్ట్ చైర్మన్గా తను వ్యవహరిస్తూ అటు కట్టాల్లో ఉన్నటువంటి పనులు అవి చూసుకుంటూ ఇక్కడ కొత్త సంకల్పం పెట్టుకున్నాడు. ఏమిటి ఆ సంకల్పం అంటే 108 గ్రామాల్లో 108 పిరమిడ్లు రావాలి కదా, పెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్త. ఒక మంచి సంకల్పం పెట్టుకున్నామంటే అది రెగ్యులర్గా మనం చేయటం ద్వారా అనతి కాలంలోనే మన పని మనం చేస్తున్నప్పుడు నేచర్ విల్ సపోర్ట్. అట్లా అది పత్రిక దగ్గరించి మనం బాగా నేర్చుకోగలిగాం. కాబట్టి ఈ ప్రాజెక్టు ఉయ్యూరులో మొదలుపెట్టడం, ఇప్పటిదాకా అబ్బాయి పిప్పళ్ళ చెప్పినటువంటి మాటలు మనం అంతా విన్నాం. మరి యాక్చువల్గా 11 గంటల వరకు ధ్యానం అని అన్నారు కాబట్టి ఇంకొక హాఫ్ అన్ అవర్ మనం చక్కగా ధ్యానం చేసుకుని తర్వాత వచ్చాడు శివ. దా బాబు దా, నువ్వు రాకపోవటం వల్ల నీ మాటలు ఏం చెప్పాల్సి వచ్చింది. ఇంకో చేయరు దా. ఎవరు వాస్తవానికి వాళ్ళే సృష్టికర్త కాబట్టి శివ ఉయ్యూరు శివ అంటే తొందరగా తెలుస్తుంది. అందుకని నువ్వు పెట్టినటువంటి సంకల్పం
ఒకసారి మనం అంతా చెప్పుకోవటం జరిగింది. నీ మాట ద్వారా మళ్ళీ ఒకసారి వినగలిగితే బాగుంటుంది. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మనం ధ్యానం చేసుకుని తర్వాత ప్రముఖుల సందేశాలు మనం తీసుకోవచ్చు. ఓకేనా? మీరు కూర్చోండి. ఓకే ఫ్రెండ్స్, మరి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఈ సకల చరాచర సృష్టిలో మానవులు అసలు సిసలైన ధ్యాన విధానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్తూ, ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని, ధ్యానం సకల భోగకారిణి అని చెప్తూ, ఈ ధ్యాన విధానం పరిమితంగా స్త్రీలకు దూరంగా, పురుషులు కూడా ఎక్కడో హిమాలయస్లో పరిమితంగా ఉన్న ఈ విధానాన్ని ఎందరో గురువులు, సెల్ ఫోన్స్ ఒకప్పుడు ఒకలా ఉండేవి కదా, ఇప్పుడు యూజర్ ఫ్రెండ్లీగా అయిపోయాయి లేదా చేతిలోకి వచ్చేసి, అలాగే ఆ కఠినమైన విధానాన్ని, ఆ కఠినాలు అసలు లేవు, మనుషులు ఎన్నో వేల సంవత్సరాలుగా పెట్టుతున్న పరిమితుల వల్ల అలా బూజు పట్టిపోయిందని ఆ దుమ్మంతా దులిపి సరళంగా అందరి చేతిలో పెట్టిన మహానుభావుడు బ్రహ్మర్షి పత్రిజీ. దానికోసం ఆయన చేసిన ప్రయత్నం, ప్రయాస, కృషి అనన్య సామాన్యం. ఒక్కడిగా మొదలై చేతులు చిల్లిగవ లేకపోయినా ఇంట్లో 2 పిల్లలు, భార్య, జాబ్ మానేసి ధ్యానంలో కనిపించింది. ఒక ఆయన పలానా ఊర్లో ధ్యానానికి రెడీగా ఉన్నాడని 300 కిలోమీటర్లు వెళ్ళి అతని కోసం ఒక 6 గంటలు పడిగాపులు కాచి అతను బయటకు వస్తే పరిచయం చేసుకొని ఆ ధ్యానాన్ని అందించి, మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా అని తెలుసుకొని అందించి, అలాగా ఎవ్రీ వీక్ అన్ని కిలోమీటర్స్ వెళ్ళి అతన్ని తీర్చిదిద్దుకొని, అలా ఒక్కొక్కరిని తీర్చిదిద్దుకుంటూ ఇలాంటి బ్రహ్మర్షి జక్కరాఘవరావు గారు లాంటి మాస్టర్స్ దొరకడంతో ఒక్కొక్కరి ద్వారా ఎంత కృషి చేశారంటే, పత్రి సార్ ఏ గురువైనా నేను గురువు నువ్వు శిష్యులు అని పాద నమస్కారాలు చేర్చుకుంటే, పత్రి సార్ పాద నమస్కారాలు చేస్తే ఏం చేస్తారు? చెప్పనవసరం లేదు. మీలో గురువుని పరిచయం చేయడానికి వచ్చిన మిత్రుడిని అని చెప్తూ మనల్ని బ్రహ్మర్షులుగా తయారు చేశారు. సేవక పరాకాష్ఠ అంటే బ్రహ్మర్షి పత్రిజీ, సేవక పరాకాష్ఠ అంటే బ్రహ్మర్షి జక్కారాఘవరావు గారు, సేవక పరాకాష్ఠ అంటే స్వర్ణలత గారు. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో ఉన్న బ్రహ్మర్షులు, బ్రహ్మ విద్వరిష్టలు, బ్రహ్మ విద్వన్మనులు, ఆయన ద్వారా తీర్చిదిద్దబడిన సేవ అంటే ప్రతిరూపాలు, అంతేనా కదా? అలాగ పిరమిడ్ మాస్టర్స్ని అంత అద్భుతంగా తీర్చిదిద్ది విశేష సేవ చేసిన ఆ మహానుభావుడి స్ఫూర్తితో మనం ఈరోజు అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. పత్రి సార్ అన్నారు, పిరమిడ్ మాస్టర్స్ అందరూ చేసిన విశేష సేవకు, ర్యాలీలకి ప్రతిరూపంగా మన భారతదేశానికి ప్రధానిగా మోడీ గారు వచ్చారు. ఆయన ద్వారా అంతర్జాతీయ యోగా దినోత్సవం వచ్చిందా లేదా? ఇప్పుడు డిసెంబర్ 21న ఎవ్రీ ఇయర్ మనం ధ్యాన మహాచక్ర, పత్రిజీ ధ్యాన మహాయాగాలు డిసెంబర్ 21నే స్టార్ట్ చేసుకుంటాము. ఆ రోజు డిసెంబర్ 21న అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం అనే కార్యక్రమం రావడం మన ప్రయత్నానికి స్ఫూర్తిగా ఉందా లేదా? మరి అటువంటి ధ్యాన మార్గాన్ని ఇంకా ముమ్మరంగా ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా మరి కృష్ణా జిల్లాలో ఉయ్యూరు చుట్టుపక్కల ఈ బందర్ రోడ్ మొత్తం విజయవాడ వరకు ప్రతి గ్రామం ధ్యాన కృష్ణగా మార్చడంలో భాగంగా, ధ్యాన జగత్తులో భాగంగా ఈ ఇయర్ 108 గ్రామాల్లో 41 డేస్ క్లాసెస్ పెట్టి నెక్స్ట్ అక్కడ పిరమిడ్లు వచ్చేట్లు చేయడం అనేది మన సంకల్పం. బాగుందా? దీని గురించి ఇంకా మరిన్ని విషయాలు పిప్పల ప్రసాద్ గారి సంగీత కార్యక్రమం అయిన తర్వాత మరి ముఖ్య అతిథులతో కూర్చొని ఆ ఇనాగ్రేషన్ కార్యక్రమం చేసుకుందాము. ఇంకా ఎందరో ముఖ్యుల యొక్క సందేశాలు, మరి బోడే ప్రసాద్ గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఎమ్మెల్సీ మన రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకా ఎందరో ప్రముఖులు వస్తున్నారు. ఇంకా మెగా శాఖాహార ర్యాలీ ఉంది, విశేష కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు సాయంత్రం వరకు ఫుల్ ప్యాక్డ్ ప్రోగ్రామ్స్. రెడీయా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా పిప్పల ప్రసాద్ గారికి మరి సంగీత ధ్యానం అన్నా కానీ అద్భుతంగా మాటలతో
కట్టిపడేయడం అన్నా కానీ, పాటలతో కట్టిపడేయడం అన్నా కానీ, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో ఎన్ని వేల మంది ఉన్నా కానీ మనం ముందుగా గుర్తొచ్చే వ్యక్తి ఎవరండి? ఆయన ఒకసారి గట్టి క్లాప్స్ కొడతాం. ఈరోజంతా ఆయన సంగీతంతో, మాటలతో ఆనందిద్దాం. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? కొత్త వాళ్ళు? ఓ పర్వాలేదు. రైట్ అమ్మా. ధ్యానం చేసే పద్ధతి తెలిసిందా మీకు? వెరీ కంఫర్టబుల్. దయచేసి సెల్ ఫోన్స్ ఎవరైనా ఆన్లో ఉంటే ఆఫ్ చేసేయండి, అంతా సైలెంట్ మోడ్లో పెట్టేసుకోండి కనీసం. ఎందుకంటే ఏ కార్యక్రమాన్ని మనం నిర్వర్తించినా నిర్విఘ్నంగా ముందుకు సాగడానికి ఇప్పుడున్న కాలంలో సెల్ ఫోన్లే అడ్డం అవుతున్నాయి. దయచేసి అందరు సైలెంట్ మోడ్లో పెట్టేసుకోండి. వెరీ కంఫర్టబుల్ సిట్టింగ్. సరి అయిన ధ్యానము అని ఒకటి పరిచయం చేశారు. ఆనాడు పతంజలి గారు చెప్పిన యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు ఆయన. మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ శూన్యమైనటువంటి పరిస్థితుల్లో అది యోగ స్థితిగా గుర్తించారు మహానుభావులు. 2500 సంవత్సరాల క్రితం బుద్ధ భగవానుడిగా మారినటువంటి సిద్ధార్థుడు చెప్పిన అదే చిత్తవృత్తి నిరోధం. ఇవాళ పత్రికారు మనకు చెప్పిన ఆ చిత్తవృత్తుల నిరోధం అవటమే యోగ స్థితిగా ప్రాప్తించింది. ఆ స్థితికి వెళ్ళటానికి దారే శ్వాసను గమనించటం. కొత్త వాళ్ళు గమనించండి. సరి అయిన ధ్యానం అంటే ఒకే ఒకటి, శ్వాస మీద ధ్యాస. వెరీ కంఫర్టబుల్ సిట్టింగ్, వెరీ కంఫర్టబుల్ సిట్టింగ్. పాదాలు రెండు కూడా క్రాస్ చేసుకోండి. రెండు కాళ్ళు పాదాలు రెండు కూడా క్రాస్ చేసి ఉండాలి. చేతులు రెండు రేళ్లలో రేళ్ళు పోనిచ్చి రిలాక్స్గా ఒళ్ళో ఉంచండి. హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని సహజమైన శ్వాసను గమనిస్తూ కూర్చుందాం. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. సహజమైన శ్వాసను గమనిస్తూ కూర్చుందాం. ఏ కృష్ణారామ భజంతో పని లేదు. అలాగే ఏ విధమైన దైవ రూపాలు, బాబా రూపాలు ఊహించకండి దయచేసి. ఏ విధమైనటువంటి ఊహల్లో ఉన్నా మనసు పనిచేస్తూ ఉంటుంది. మనసు నిర్వీర్యమైతే తప్ప యోగస్థితి ప్రాప్తించదు మనకి. కాబట్టి కేవలం శ్వాస, శ్వాస మీద ధ్యాస. ఎవరు కళ్ళు తెరవద్దు దయచేసి. సైలెంట్లో పెట్టి ఫస్ట్ ముందు ఇసిరేస్తాను మొన్నటి మళ్ళీ. కంటికి ఉన్నటువంటి కళ్ళజోళ్ళు తీసేద్దాం. ముఖ్యంగా ఎవరి సెల్ ఫోన్ అయినా ఆన్లో ఉంటే అది ఎప్పుడు మ్రోగొద్దో తెలియదు కనుక 1 నిమిషం లేట్ అయినా పర్వాలేదు. దయచేసి ఆ సెల్ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకుందాం. మన కార్యకర్తల్లో ఎవరైనా ఒకళ్ళు, రోసయ్య గారు మీరు కళ్ళు మూయొద్దు, వచ్చిన వాళ్ళని కూర్చుని కళ్ళు మూసుకోమని చెప్పండి. అమ్మ అందరూ కళ్ళు మూసుకుందామన్నా తల్లి. శ్వాస మీద ధ్యాస. ఒక 45 నిమిషాలు మనం హాయిగా ధ్యానం చేసుకుందాం.
बुद्धं शरणं गच्छामि। धर्मं शरणं गच्छामि। ध्यानं शरणं गच्छामि। समस्तं शरणं गच्छामि। समस्तं शरणं गच्छामि।
ఆఖరి 20 నిమిషాలు నూట 8 గ్రామాల్లో 108 పిరమిడ్లు రావడం అంటే ఆ 108 గ్రామాలకి మహదానందమే, మహదానందమే. శ్వాస మీద ధ్యాస. ఆ ఆనంద రస సుందరి ఆ 108 గ్రామాలకి మరింత ఆరోగ్యాన్ని, ఆనందాన్ని చేకూరుస్తుంది అనే దానికి ఏ విధమైన సంశయము లేదు మిత్రులారా. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. सिंधूराण विग्रहं त्रिनयनं माणिक्या मौलिस्तुतारं नायकशेखरं स्मितमुखिमपेना मणिपूर्ण रत्नाक्षरं रत्नोपलं बिम्बृतं सौम्यं रत्नघटस्थ
భుజంగమాలిని భువనమోహిని కామక్రోధలో మోహనాసి కామక్రోధలో మోహనాసి రక్షామణి పరమేశ్వరి ఆనంద రస సుందరి బ్రహ్మానంద రస సుందరి ఆనంద రస సుందరి శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి ధ్యానం శరణం గచ్ఛామి సమస్తం శరణం గచ్ఛామి
ఆఖరి 15 నిమిషాలు కూసంత శ్వాసలో కొండంత సంజీవిని ఉంది అన్నాడు పత్రి మహారాజ్. ఆ కూసంత శ్వాసను గమనించే అవకాశం ఒక్క పిరమిడ్ మాస్టర్లకే ఇచ్చిందేమో ఆ ప్రకృతి అన్నట్లుగా ఉంది. ఈరోజు ఈ ఉయ్యూరులో 108 పిరమిడ్ల 108 గ్రామాల్లో సజ్జన సాంగత్యం, సంగీతనాద ధ్యానాలు, పిరమిడ్లు రావాలని మహాసంకల్పం శివగారి ద్వారా ఈరోజు ఈ వేడుక మహామహానుభావులందరూ, అతిరథ మహారథులందరూ, మహాయోగులందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మరింత విశేషం. మనందరి సమక్షంలో 110 సంవత్సరాల మహాయోగి పుంగవులు సదానందగిరి స్వామి జాయిన్ అయ్యారు. ఈ చివరి 15 నిమిషాలు వారితో, వారి యొక్క ఎనర్జీలో మనందరం మమేకమై మరింత లోతుల ధ్యానం చేద్దాం, మరింత ఆధ్యాత్మిక అవగాహన పొందుదాం. శ్వాస మీద ధ్యాస. ఇక్కడున్న ఒక్కొక్కరు ఒక్కొక్క దైవాంశ సంభూతులే, కానీ మానవ రూపంలో ఉన్నారు. శ్వాస మీద ధ్యాస. దైవం మానవ రూపంలో అవతరించెని లోకంలో. దైవం మానవ రూపంలో
పగలురే ధ్యానం పరమాత్మునిలో లీనం, పగలురే ధ్యానం పరమాత్మునిలో లీనం. ఎవరు నిరంతర ధ్యాన స్థితిలో ఉంటారో వారు ఆ పరమాత్ముడితో మమేకమై ఉంటారు అని చెప్తుంది షిరిడి సాయి తత్వం. ఆ సాయి తత్వంలో మరొక్క 10 నిమిషాలు కొనసాగుదాం మిత్రులారా. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. యోగులు ప్రతి మాట కూడా బంగారమే, ప్రతి పలుకు బంగారమే. అటువంటి ఎన్నో పలుకులు అందించడానికి మహానుభావులందరూ మన ప్రాంగణానికి విచ్చేశారు ఈరోజు. ఆ బంగారం లాంటి పలుకులు చెవిలో వేసుకొని మన జీవితాన్ని బంగారమయం చేసుకుందాం. ఆనాటి పత్రి మహారాజ్ ఈనాటి మనందరి రూపంలో లోక కళ్యాణార్థమై పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ద్వారా ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్, సేవా జగత్ నిర్మాణంలో భాగమే ఈ 108 పిరమిడ్ల 108 గ్రామాల సజ్జన సంగీత నాద ధ్యానాలతో ఈ పరిసర ప్రాంతాలు ఈ 3-4 నెలలు మారుమ్రోగుతుంది ధ్యానం 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 అంటూ. ఎంతటి మహాసంకల్పమో కదా శివగారిది. శ్వాస మీద ధ్యాస.
ఆఖరి 5 నిమిషాలు. శ్వాస మీద ధ్యాస. కొత్తగా వచ్చినటువంటి వారు ఎవరు కళ్ళు తెరిచి ఉండొద్దు. ఈ టైంలో చక్కగా ధ్యానం జరుగుతోంది, సామూహిక ధ్యానం. అందరూ కళ్ళు మూసుకుందాం. ఆ కృష్ణ పరమాత్మ యొక్క వేణుగానం ఎంత అద్భుతంగా మనందరి చేత ధ్యానం చేయిస్తుందో. పత్రి మహారాజు ఈ సంగీతనాద ధ్యానాలు ఎంత అద్భుతంగా అలవాటు చేశారో కదా. ఆఖరి 5 నిమిషాలు. కుర్చీలు ఏడ్చొద్దు. శ్వాస మీద ధ్యాస. వేణుగానము వినిపించని చిన్ని కృష్ణయ్య కనిపించడే. వేణుగానము వినిపించని చిన్ని కృష్ణయ్య కనిపించడే. వేణుగానము వినిపించని చిన్ని కృష్ణయ్య కనిపించడే. వేణుగానము వినిపించని. దూర వయసున్న కన్యల హృదయాలను దోచుకున్నాడని విన్నాను చారీలను. దూర వయసున్న కన్యల హృదయాలను దోచుకున్నాడని విన్నాను చారీలను. అంతమనగాడటి వింత కథలేనటి, అంతమనగాడటి వింత కథలేనటి. వాడు కనబడితే చిలదీసి నరగాలి ఆడిని. వేణుగానము వినిపించని చిన్ని కృష్ణయ్య కనిపించడే. వేణుగానము వినిపించని. మన్ను తిన్నాడని యశోదమ్మ అడిగిందట. నేడు లేదనుచు లోకాలు చూపాడట. నన్ను తిన్నాడని యశోదమ్మ అడిగిందట. నేడు లేదనుచు లోకాలు చూపాడట. అంతమనగాడటి భక్తి కథలేనటి, అంతమనగాడటి భక్తి కథలేనటి. వాడు కనబడితే కనులారా చూడాలి వాడిని. వేణుగానము వినిపించని చిన్ని కృష్ణయ్య కనిపించడే. వేణుగానము వినిపించని. దుడుకు కృష్ణయ్య మడుగులోన దూకాడట. గరిసిరి పల్లి ప్రజల
కృష్ణయ్య మడుగులోనడుగాడట గడిచి పల్లి ప్రజలంతా మోగాడట వెళ్ళు గల్గల్లున్నా వెళ్ళు గల్గల్లున్నా హల్లు గల్గల్లున్నా వెళ్ళు గల్గల్లున్నా వాడు పనిరాజు పడగటైన కాంగమాడు నేను గానవినిపించని కృష్ణయ్య కనిపించని నేను గానవినిపించని కృష్ణయ్య కనిపించని నేను ఏమి భాగ్యం, ఏమి భాగ్యం, ఏమి భాగ్యం. ఆఖరి 3 నిమిషాలు ఏదైనా సంకల్పం పెట్టుకుంటే ఆ సంకల్పం ఎలా ఉండాలో, ఎటువంటి సంకల్పం పెట్టుకుంటే ఈ ప్రకృతి మాత ఆశీర్వదిస్తుందో అటువంటి సంకల్పం ఈరోజు శివగారి ద్వారా వెలువడింది. నేను బాగుండాలి, నా సంసారం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, ఆర్థికంగా నాకు బాగుండాలి, ఆరోగ్యంగా నాకు బాగుండాలి అనేది మానవత్వం. అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి అనేది దైవ సంకల్పం. అటువంటి దైవ సంకల్పమే ఈరోజు నిర్ణయింపబడితే దానిలో మనం భాగస్థులు అయ్యాము అంటే ఆ సంకల్పం మనందరిది. ఈ ప్రకృతి మనల్ని ఎంత ఆశీర్వదిస్తుందో, ఎవరెవరు అదృష్టవంతులు, ఏ గ్రామాలు అదృష్టం చేసుకున్నాయో ఈ 108 గ్రామాల్లో సమీకరణ అవ్వడానికి ఇప్పటికే చాలా గ్రామాల్లో కార్యక్రమాలు ఫిక్స్ అయితే నేను ఉదయం విన్నాను, స్వామి మా గ్రామంలో ఒక ఛాన్స్ ఇవ్వండి, మా గ్రామంలో ఒక ఛాన్స్ ఇవ్వండి అని. అది ఎవ్వరి గొప్పతనం కాదు, సంకల్పం యొక్క గొప్పతనం. పత్రి మహారాజ్ సంకల్పాలు ఎప్పుడు ఇలాగే ఉండేవి. 100x100 పిరమిడ్లు రావాలి, 150x150 పిరమిడ్లు రావాలి. అటువంటి సంకల్పం ఎంతవరకు చేరిందంటే 50,000 మంది కూర్చునే పిరమిడ్, 500x500 పిరమిడ్ ఉర్రూతలూగుతోంది విజయనగరం పరిసర ప్రాంతాల్లో. అంటే చూడండి ఎంత ఆనందం, ఎంత భాగ్యం. చివరి 3 నిమిషాలు ఆ విధాత తలపులు ఏమైతే ఉంటాయో మనందరి తలపులు కూడా అవే అయి ఉండాలి. విధాత సంకల్పం ఏదైతే అయి ఉందో మనందరి సంకల్పం అదే అయి ఉండాలి. విధాత ఆలోచన ఎలా ఉందో మనందరి ఆలోచన అదే అయి ఉండాలి అంటున్నాడు పత్రి మహారాజ్.
ఆఖరి ఒక్క నిమిషం, ఈ ఆఖరి ఒక్క నిమిషంలో మరి 100 రెట్లు శక్తిని పొందబోతున్నాం మనం. శ్వాస మీద ధ్యాస. రఘు శ్వాస మీద ధ్యాస. లాస్ట్ 1 మినిట్. ఎవరు కళ్ళు తెరవద్దు. కొత్తగా వచ్చినటువంటి వారు కళ్ళు మూసుకొని శ్వాసను గమనించండి. శ్వాస మీద ధ్యాస. ఆఖరి ఒక్క నిమిషం. లాస్ట్ 1 మినిట్. కూసంత శ్వాసలో కొండంత సంజీవుని ఉంది అన్నాడు. ఆ కూసంత శ్వాసను గమనించే అదృష్టం, మహద్భాగ్యం పిరమిడ్ మాస్టర్లకే లభించిందేమో ఈ జన్మల్లో. శ్వాస మీద ధ్యాస. శివాయ. ఓం నమః
शुद्धाय दिगंबराय नमः शिवाय तस्मै नकाराय नमः शिवाय नमः शिवाय मंदाकिनी सलिल चंदन चर्चिताय नमः शिवाय नंदीश्वर प्रमदनाग महेश्वराय नमः शिवाय मंदार पुष्प बहुपुष्प सुपूजिताय नमः शिवाय तस्मै मकाराय नमः शिवाय नमः शिवाय शिवाय गौरी वदनाम्बुजाय सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वसिष्ठकुम्भोद्भव गौतमादि इन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वनरलोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय चिदाधराय विनाशहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय तस्मै नकाराय मकाराय शिकाराय वकाराय यकाराय नमः शिवाय हर हर महादेव शंभो शंकर जंगतुंगमालिका चकार चंड तांडवं दलोतु न शिव शिवः संभ्रमभ्रमन्यलिम्बनिर्जरिलोलवीचवल्लरी विराजमानमूर्धनि जगज्ज्वलल्ललाटभट्टभावक किशोर चंद्रशेखरे प्रदक्षिणं ममः धराधरेन्द्रनन्दिनी विलासबन्धु बन्धु सुरतिगन्ध संतति प्रमोदमान मानसे कृपाकटाक्षदूरणी निरुद्ध दुर्धरापरि पतितगम्बरे मनोविनो वस्तुनि भुजंग पिंगल स्फुरत्वनामणि प्रभक्तदम्ब कुंकुमत्र प्रबल विदिग्धमुखे मदांग सिंधुर स्वरत्तरी यमेदुर मनोविनोदमद्भुतं विभक्तिभूतवर्धरे सहस्रोचर भ्रुवज्जुशेषलेख शेखर प्रसूवधूल धोरणि विभूषराङ्गिभिनभो भुजङ्गराजमालया निबुद्ध जटा चूडगः श्रियैच्छिराय चाय चकोरबन्धुशेखरः कलागजत्वरज्ज्वल धनञ्जय स्फुलिङ्गव निबीधवञ्च सायुगं समन्यलिम्पनायकम् मयूखलेखया विराजमान शेखर महाधवालि सम्पदे शिरोजटावमस्तु नः कराहवालभट्टिगद्धगद्धगद्धगज्ज्वल धनञ्जयादरि प्रचण्ड पञ्चसायुधे कराधरेन्द्र नन्दिनी कुजाग्रचित्रभद्रक प्रगल्भन
సుశ్రామ గజేంద్ర సురంగయుక్తాం లక్ష్మీ సదైవ సమయం ప్రదదాతి శంభు హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర సోమేశ్వరాయ నమ శివాయ భీమేశ్వరాయ నమ శివాయ విశ్వేశ్వరాయ నమ శివాయ సాईश्वराय नमः शिवाय सर्वेश्वराय नमः शिवाय अमरलिंगेश्वराय नमः शिवाय आनाभानसति ज्ञानेश्वराय नमः शिवाय। ఆఖరి 5 సెకన్లు శ్వాస మీద ధ్యాస. ఫైవ్ 4 3 2 1 0. ఎవరు కళ్ళు తెరవద్దు. ఎప్పుడు ఎక్కడ ఎంతసేపు ధ్యానం చేసినా మన శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకి ఆ ఎనర్జీ వస్తుంది. చేతి మునివేళ్లలో మరి కాస్త ఎనర్జీ వస్తుంది. అది కళ్ళ ద్వారా లోపలికి పంపితే మరింత శ్రేయస్కరం అని చెప్పిన మన శాస్త్రాలు. ఇప్పుడు 2 చేతులు ఓపెన్ చేసి 2 కళ్ళ మీద బోర్లించుకోండి మాస్టర్స్. 5 seconds. 5 4 3 2 1 0. మెల్లిగా అరచేతులు తీస్తూ ఆ చేతులను చూస్తూ ఇంత అద్భుతమైనటువంటి మహాసంకల్పంలో మనల్ని భాగస్థులను చేసినటువంటి ఆ ప్రకృతి మాతకి ఒక్క 10 సెకండ్లు అందరూ గట్టిగా 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 చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం.
की ध्यान जगत की, शाकाहार जगत की, पिरामिड जगत की, सदानंद योगी महाराज की जय श्री राम, जय श्री राम. ఎంతో మంది పెద్దలు వచ్చారు, పెద్దలు వస్తున్నారు. వారి యొక్క అమూల్యమైనటువంటి అనుగ్రహ భాషను ఈరోజు తీసుకుంటూ ఉందాం. భోజనానికి వెళ్లే ముందు మళ్ళీ చివరిలో ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేసుకుని భోజనానికి వెళదాం. భోజనం అయిన తర్వాత వచ్చిన తర్వాత చాలా మంది అనుభవాలు చెప్పడానికి వచ్చారు. అందులో నాకు తెలిసి ఈ మధ్యకాలంలో నేను చూసినటువంటి ఒక అనుభవశాలి ఏలూరు నుంచి వచ్చారు. హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు మా వల్ల కాదు, ఇక తీసుకెళ్ళిపోండి అన్న సమయంలో ఈ ధ్యానం గురించి తెలుసుకొని ఆ యముడితో పోరాడి ప్రాణాన్ని సైతం వెనక్కి తిరిగి తెచ్చుకొని ఇప్పుడు ఒక పిరమిడ్ మాస్టర్ అయి జూమ్ క్లాసులు నిర్వర్తిస్తూ ఎంతో మందికి ధ్యానాన్ని యొక్క అవగాహన కలిగిస్తోంది. ఏలూరు నుంచి వచ్చారు చైతన్య మేడం అని. అటువంటి వాళ్ళ అనుభవాలు ఈరోజు మనం ఆస్వాదిస్తూ ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా మొదటి సంకల్పం చేసుకుని 108 గ్రామాల్లో సజ్జన సాంగత్యాలతో పాటు 108 పిరమిడ్లు రావాలి అనే ఒక సంకల్పం పెట్టుకున్నటువంటి శివగారికి ఈ కార్యక్రమాన్ని అప్పచెప్పి మళ్ళీ సెకండ్ హాఫ్ లో కలుద్దాం. జై శ్రీరామ్. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉంది? సంగీతం అంటే అది, శక్తి అంటే అది. పత్రి సార్ అన్నారు ధ్యానం హయ్యర్ ఫ్రీక్వెన్సీ అయితే నెక్స్ట్ ఫ్రీక్వెన్సీయే సంగీతం. మరి అటు అద్భుతమైన సంగీతంతో, ఆధ్యాత్మిక గీతాలతో, అద్భుతమైన మాటలతో అందరినీ ఆనందం కలిగించిన మన ధ్యానరత్న గాన ధ్యాన తుంబర పిప్పల ప్రసాద్ గారికి మరొకసారి గట్టి క్లాప్స్ కొడదాం.